ఈరోజు మనం అందరం కూడా మన దేశం వ్యవసాయ రంగం పైన ఆధారపడిన దేశం. అదే సందర్భంలో వ్యవసాయం బాగుంటే సమాజం బాగుంటుంది. ఒక పక్కన అన్నదాత, దేశానికి అన్నం పెట్టే రైతే సంక్షోభంలోకి వస్తే ఇంకా ఆ దేశంలో ఏం జరుగుతుందో మనందరం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా అనంతపురం జిల్లా ఒక పక్క రైతాంగ సమస్యలుంటే అనంతపురం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో దశాబ్దాలుగా కరువు కాటకాలతో బాధపడుతూ ఈ విపత్తు వచ్చినప్పుడు నానా బాధలు పడిన జిల్లా అనంతపురం జిల్లా. ఈ అనంతపురం జిల్లాకి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు హంద్రీ నీవా అనే ఒక ప్రాజెక్ట్ కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించకపోయి ఉంటే అనంతపురం జిల్లా చాలా సంక్షోభంలో ఉండేది, ఎడారిగా మారిపోయేది. అలాంటిది హంద్రీ నీవా ద్వారా ఈ జిల్లాను రక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రక్షించాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు చూస్తే 14-19 12,000 కోట్ల రూపాయలు రాయలసీమకు ఖర్చు పెడితే ఒక్క అనంతపురం జిల్లా హంద్రీ నీవా మీద 4,200 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఎక్కడా లేని భూములున్నాయి. అదే మరి ఎప్పటి నుంచో వేరుశనగ పైన ఆధారపడ్డారు. కానీ ఈరోజు వేరుశనగ పంట కూడా రాని పరిస్థితి. సంవత్సరం ఎప్పుడు కూడా ఈ జిల్లాలో వేరుశనగ పంట రాకపోతే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నాం. కనీసం కొంతవరకైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం, పంట బీమా తీసుకొచ్చాం. ఈ రెండు అయిన తర్వాత ఒక సంవత్సరం అయితే అటు ఇన్సూరెన్స్ ఇటు ఇన్పుట్స్ రెండు